హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వివో T4 గురించి మాట్లాడుకుందాం. ఈ మొబైల్ నేను చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నా. ఇన్ డీటెయిల్ గా నేను మీతో మాట్లాడతా. బట్ ప్రస్తుతానికి మన దగ్గర మీడియా కిట్ కూడా ఉంది. ఒకసారి దీంట్లో ఏమేమి వస్తున్నాయి అనేది కూడా చూపిస్తా. నేను ఇక్కడ వరకు వచ్చానంటే అది పూర్తిగా మీ సపోర్ట్ వల్లనే. ప్రతి ఒక్కరికి పేరుని థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇది ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి స్మార్ట్ వాటర్ బాటిల్ కూడా కనబడుతుంది. ఓపెన్ చేస్తే బాటిల్ ఈ రకంగా ఉంటుంది. ఇందులో RGB లైట్స్ ఉంటాయి అండ్ వాటర్ తాగమని చెప్పని అలారం మోడుతూ ఉండిద్ది. అండ్ ఎన్ని వాటర్ తాగే ఏంటో మొత్తం యాప్ ఉండిద్ది. యాప్ లో చూపిస్తుంటాయి. నెక్స్ట్ ఒక టైర్ ఇన్ఫ్లేటర్ ఒకటి ఇచ్చారు. మనం కార్ లో కానీ బైక్ లో కానీ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఇది ఓన్లీ క్రియేటర్స్ వరకు మాత్రమే. పర్చేస్ చేసుకుంటే మీకు జస్ట్ రీటైల్ బాక్స్ వస్తుంది. నెక్స్ట్ ఐటమ్ నా ఫేవరెట్ ఐటమ్. ఇప్పటికి లాస్ట్ 3 years నుంచి నేను ప్లానర్స్ వాడుతున్నా. ఇది 4వ సంవత్సరం 2025 ప్లానర్ తీసుకొని. ఇవన్నీ ఒక్కొక్కటి 2000 2500 పెట్టుకున్నా. ఇప్పుడు వివో వాళ్ళు ఇచ్చారు. ఎవ్రీడే మన డే ని ఆర్గనైజ్ చేసుకోవడంలో ప్లానర్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. బాక్స్ మొత్తం నా ఫేవరెట్ ఐటమ్ ఈ ప్లానర్. నెక్స్ట్ ఒక చిన్న ఎన్వలప్ ఇచ్చారు. ఇందులో బాటిల్ ఓపెనర్ బానే ఉంది కూడా. నెక్స్ట్ గన్ మెటల్ ఫినిష్ లో ఒక బ్రేస్లెట్ ఇచ్చారు. అండ్ లాస్ట్ లో ఫైనల్లీ బుక్ యువర్ డేట్ అని వివో T4 దీని లాంచ్ ఇన్విటేషన్ ఒకటి మనకు పంపించారు. ఇవి సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే బానే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ వివో. అందుకని ఇప్పుడు రివ్యూ అటు ఇటు చేయడం ఉండదు. ఎప్పుడు నేను కొని చేస్తే రివ్యూ ఎలా ఉంటుందో ఈ వీడియో కూడా అలానే ఉంటుంది. ఉన్నదేంటి లేదండి క్లియర్ కట్ గా చెప్పేస్తా. వీళ్ళు అన్న 25 అంటున్నారు. 20,000లో వస్తుంది. ఇది ఆ బడ్జెట్ లో కొనుక్కోవచ్చా లేదనేది మీకు వీడియో ఎండ్ లో ఉండిద్ది. ఇంకొక విషయం, Z10 ఫోన్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అచ్చు గుద్దినట్టు దిగిపోయింది. ఏం మార్పులు లేవు. అది కొనుక్కున్నా ఇది కొనుక్కున్నట్టే, లేదా ఇది కొన్నా అది కొనుక్కున్నట్టే, రెండు ఒకటే కాబట్టి. అండ్ దాని మీద ఇది ఒక 500 రూపాయలు తక్కువే పెడతారు అనుకుంటున్నా. కింద డిస్క్రిప్షన్ లో మన ఛానల్ కోడ్ ఒకటి ఉంటుంది. ఫ్లిప్కార్ట్ లో మీకు కూపన్ కోడ్ యాడ్ చేశారు 500 రూపీస్. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే నా కూపన్ కోడ్ కూడా యాడ్ చేసుకోండి. 500 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. నాకు దాని ద్వారా డబ్బులు రావు, మళ్ళీ అపార్థం చేసుకోవద్దు. జస్ట్ మనకి ఇన్విటేషన్ ఇచ్చారు కాబట్టి ఒక 500 రూపాయలు కూపన్ కూడా ఇచ్చారు. ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బాక్స్ చూసుకుంటే వివో T4 5G అని కనబడుతుంది. ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ కనబడుతుంది. IMEI స్టిక్కర్స్ ఉన్నాయి. ట్రాన్స్పరెంట్ కేస్ వస్తుంది. అండ్ ఫోన్ కి ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ కూడా ఉంటుంది. 90 వాట్ అడాప్టర్ ఉంటుంది. ఇది Type A అడాప్టర్ అండ్ Type A టు Type C కేబుల్ కూడా బాక్స్ లోనే వస్తుంది. సో బాక్స్ కంటెంట్స్ పరంగా మాత్రం ఎక్కడ ఇబ్బంది లేదు. కంప్లీట్ బాక్స్ కంటెంట్స్ వస్తున్నాయి. అది పక్కకు పెట్టేసి ఇంక రివ్యూలోకి వెళ్ళిపోదాం. బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. ఈ ఫోన్ మొత్తం పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. సైడ్స్ మొత్తం, బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఫినిష్ తో వస్తుంది. ఫ్రంట్ స్కాట్ సెన్సేషన్ ఆల్ఫా ప్రొటెక్షన్ తో వస్తుంది. కానీ ఇది మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML 810H ప్రొటెక్షన్ తో వస్తుంది. సో డ్రాప్ రెసిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. IP65 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కాదు. మీరు డైరెక్ట్ నీళ్ళలో పెట్టమాకండి. రైన్స్ లో మనం యూస్ చేసుకోవచ్చు. స్వెట్ లో కానీ లేకపోతే పొరపాటున వాటర్ లో పడ్డా పొరపాటున సర్వైవ్ అవ్వగలిగింది. ఇంకా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ పరంగా అయితే ఇండియాస్ లార్జెస్ట్ బ్యాటరీ ప్రస్తుతానికి 7300 mAh బ్యాటరీతో వస్తుంది. కాకపోతే చేతుల్లో డామ్ షోర్ చెప్తున్నా అసలు మీరు అలా ఫీల్ అవ్వరు. 199 grams తో వస్తుంది. 200 గ్రాములు కూడా లేదు. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ పరంగా మాత్రం ట్రెమెండస్ జాబ్ చేశారు ఈసారి. ఈవెన్ లేడీస్ అని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా డిజైన్, లుక్స్ అండ్ కంఫర్ట్ వీటి పరంగా మాట్లాడదాం. నాకు Z10 కంటే దీని డిజైన్ చాలా బాగా నచ్చింది. ఎమరాల్డ్ గ్రీన్ కలర్ తో వస్తుంది. దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది, బ్లాక్ కలర్. నాకు మాత్రం ఎమరాల్డ్ గ్రీన్ చాలా బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ Z10 కంటే కలర్ బాగా నచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ వీటి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మాత్రం క్లియర్ కట్ గా చెప్తున్నా, Z10 లో ఎలా వచ్చిందో దీంట్లో కూడా అలానే ఉంది పర్ఫార్మెన్స్. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. అందులో నాకు 7,80,000 వచ్చింది. ఇక్కడ మనకి 7,70,000 వరకు స్కోర్ చేసింది అంటూ చెక్ చేసినప్పుడు. అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ చేస్తే సేమ్ దాంట్లోనే 95% దగ్గర థ్రాటిల్ అయింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా డిసప్పాయింట్ చేయలేదు. అలానే రెగ్యులర్ లైఫ్ లో BGMI ఆడుతున్నప్పుడు 60 FPS కాన్స్టెంట్ గా మనకి BGMI లో ఆడుకోవచ్చు. స్మూత్ ఎక్స్ట్రీమ్ వరకు ఉంది. ఎక్స్ట్రీమ్ ప్లస్ సపోర్ట్ తీసుకొస్తారో లేదో కూడా మనకి క్లారిటీ లేదు. మోడరేట్ యూజర్ అనుకుంటే మాత్రం తీసుకోండి. అదే పనిగా నేను కూర్చొని హెవీ గేమింగ్ చేస్తారనుకుంటే మాత్రం కష్టం. మోడరేట్ గేమర్ అయితే ఓకే. లాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ ఆర్ఎల్స్ హీటింగ్ ఇష్యూస్ ఇట్లాంటివి అయితే నేనేం ఫేస్ చేయలేదు. అండ్ దీనిలో ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ ఇక్కడ వీళ్ళు పొరపాటు చేస్తున్నారు. LPDDR4X ర్యామ్ తో UFS 2.2 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. వీళ్ళు చెప్పేది ఏంటంటే UFS 3.1 మీద ఏదైతే అచీవ్ చేస్తారో సేమ్ వాటినే మేము 7S Gen 3 తో UFS 2.2 మీద అచీవ్ చేస్తాం. సో మాకు 3.1 అక్కర్లేదు అన్నట్లు చెప్తున్నారు. కాకపోతే ఇవన్నీ మనకు కొద్దిగా వినడానికి బాగుంటాయి కానీ డబ్బులు పెట్టి మనం కొనుక్కుంటున్నాం కాబట్టి 3.1 ఇచ్చుంటే చాలా బాగుండేది. అలానే ఎప్పట్లానే SSDs ని కనెక్ట్ చేసి చూసాను, హార్డ్ డిస్క్ ని అండ్ Type C పెన్ డ్రైవ్స్ ని కూడా కనెక్ట్ చేసి చూసా. Type C పెన్ డ్రైవ్స్ వరకు డిటెక్ట్ చేస్తుంది, ప్రాబ్లం లేదు. ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ SSDs ని అయితే డిటెక్ట్ చేయట్లేదు అసలు. సపోర్ట్ ఇచ్చిండే బాగుండేది. 20,000 లోపల కూడా సపోర్ట్ వస్తున్నాయి. నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్ పరంగా అయితే ఇది 10 5G బ్యాండ్స్ తో వస్తుంది. వివోలో స్టాక్ డైలర్ తో వస్తుంది. ఇది గూగుల్ డైలర్ తో కాదు. కాల్ రికార్డ్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే అనౌన్స్మెంట్ లేకుండా కాల్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ సిగ్నల్ డ్రాప్స్ కానీ, కాల్స్ మాట్లాడుతున్నప్పుడు డ్రాప్స్ కానీ ఇలాంటివి అయితే ఏం ఫేస్ చేయలేదు. అండ్ వైఫై, ఇది వైఫై 6 కి సపోర్ట్ చేస్తుంది. డ్యూల్ బ్యాండ్ వైఫై డిటెక్ట్ చేసింది అండ్ 6 బ్యాండ్ కూడా డిటెక్ట్ చేసింది. బ్లూటూత్ వర్షన్ మాత్రం బ్లూటూత్ 5.2 తో వస్తుంది. రైట్ నో బ్లూటూత్ వర్షన్ 5.4 మీద ఉంది. ఇంకా అడ్వాన్స్ కూడా వచ్చేస్తున్నాయి. వీళ్ళు 5.2 తీసుకొని వచ్చారు. అదొకటి కొంచెం లేటెస్ట్ ఇచ్చుంటే బాగుండేది. ఇంకా స్టేటస్ బార్ ఇండికేటర్స్ పైన రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్స్ కానీ ఇట్లాంటివి చూపించేవన్నీ ఉన్నాయి. మీరు ఇంటర్నెట్ ని ఎంత స్పీడ్ లో డౌన్లోడ్ చేస్తున్నారు, ఎంత స్పీడ్ అప్లోడ్ చేస్తున్నారు స్టేటస్ బార్ లో చూపించింది. ఇంకా ఎక్స్ట్రా ఎనేబుల్డ్ ఫీచర్స్ NFC కానీ ఐఆర్ బ్లాస్టర్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అంటే రేర్ మౌంటెడ్ ఐఆర్ బ్లాస్టర్ ఉంది. అంటే 2 కెమెరాస్ మాత్రమే, దీంట్లో వైడ్ యాంగిల్ కెమెరా ఉండదు. బోటమ్ లో మీకు ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. మీరు ఏమన్నా ఐసీస్ కానీ ఇట్లాంటివన్నీ కంట్రోల్ చేసుకోవాలనుకుంటే వెనకాల రేర్ మౌంటెడ్ ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. స్మార్ట్ రిమోట్ కంట్రోల్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ NFC లాంటి ఫీచర్ అయితే దీంట్లో లేదు. ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసి మీరు కాంటాక్ట్లెస్ పేమెంట్ చేయాలంటే NFC లేదు. అండ్ ఇంక ఇప్పుడు దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి డిస్ప్లే. 6.77 ఇంచ్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే కాదు ఇది, జస్ట్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే. 1.5K అనుకుంటున్నారు చాలా మంది. అండ్ ఈ డిస్ప్లే
120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 387 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. డిస్ప్లే డెన్సిటీ బాగుంటుంది అండ్ 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ తో వస్తున్నాయి. నామినల్ గా మీరు 1300 నిట్స్ హై బీమ్ నిట్స్ ఎక్స్పెక్ట్ చేయండి. 5000 అనేది చాలా ఎక్కువ, అంత మనకు కనపడదు. అండ్ వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంది. మీరు అమెజాన్ ఇట్లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో హెచ్డీ కంటెంట్ స్ట్రీమ్ చేయొచ్చు. HDR10+ సపోర్ట్ ఉంది. HDR కంపాటబిలిటీస్ కూడా అమెజాన్ ప్రైమ్ లో HDR కంటెంట్ స్ట్రీమ్ చేయొచ్చు అండ్ నెట్ఫ్లిక్స్ లో కూడా HDR అవుట్ ఆఫ్ ది బాక్స్ మీరు స్ట్రీమ్ చేయొచ్చు. డాల్బీ విజన్ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు, డాల్బీ సర్టిఫికేషన్స్ ఉండవు కాబట్టి. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. అన్లాకింగ్స్ పరంగా ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు, యాక్యురేట్ ఉన్నాయి. కాకపోతే ఫింగర్ ప్రింట్ ప్లేస్మెంట్ చాలా డౌన్ అనిపించింది. కొంచెం ఫింగర్ ప్రింట్ ప్లేస్మెంట్ కొంచెం పైన ఉంటే బాగుండిద్ది. ఓవరాల్ డిస్ప్లే వైజ్ కలర్స్ పరంగా కానివ్వండి, డిస్ప్లే షార్ప్నెస్ పరంగా, స్క్రీన్ వ్యూయింగ్ యాంగిల్స్ పరంగా ఎక్కడ డిస్టర్బెన్స్ అనిపించలేదు. 1.5 కాదు, అదొకటి కొంచెం తక్కువ అనిపించింది. నెక్స్ట్ ఫీచర్ లో వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ ఇక్కడ వరకు చూస్తున్నారు అండ్ మీకు అది వర్త్ ఉందని మీ ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి చూడండి. 2 lakhs సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. అది ఇయర్ మన టార్గెట్ కూడా. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈజీగా రీచ్ అవుతాం అండ్ ఇలాంటి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ మన ఛానల్ చూస్తూనే ఉంటారు. అండ్ ఇంకొక మేజర్ థింగ్, ఈ స్టీరియో స్పీకర్స్ తో రావట్లేదు. అది గట్టి గుర్తుపెట్టుకోండి. వద్దు ఈ ఫోన్ మనకు వద్దు అని చెప్పుకోవడానికి అది ఒకటి చాలు. మోనో స్పీకర్ తో వస్తుంది. కింద మాత్రమే మీకు స్పీకర్ ఉంటుంది, టాప్ లో స్పీకర్ ఉండదు. డాల్బీ అట్మాస్ లాంటివి ఎట్లాగో వీళ్ళు ఎవరు, బట్ స్టీరియో స్పీకర్ మిస్ చేయడం ఈ సంవత్సరంలో, ఇది 2025లో చాలా పెద్ద విషయం. అది మాత్రం చాలా పెద్ద తప్పు చేశారనిపించింది. అండ్ ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడితే రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ తో వస్తుంది. వైడ్ యాంగిల్ కెమెరా ఏముండదు, ఇచ్చిన యూజ్లెస్. సో ప్రైమరీ కెమెరా వరకు మంచి జస్టిస్ చేసిందని చెప్పాలి. సెన్సార్ సోనీ IMX882 సెన్సర్ తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ ఉంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే బోత్ రేర్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా రెండింటిలో 4K 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. స్టెబిలైజేషన్ అంతా బానే ఉంది అండ్ మై క్వాలిటీ ఎవ్రీథింగ్ బానే ఉన్నాయి. కలర్స్ కానివ్వండి, ఇంకొకటి అన్ని బానే ఉన్నాయి. లో లైట్ లో కొద్దిగా వీడియో నాయిస్ ఎక్కువ వస్తుంది కానీ ఇన్ జనరల్ వీడియో క్వాలిటీ అయితే బాగుంది. తర్వాత శాంపిల్స్ కూడా ఇక్కడ వేస్తూ ఉంటా, నాకు తెలిసి ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఇంకా ఫోటోస్ పరంగా మాట్లాడితే ప్రైమరీ కెమెరా డైలైట్ కండిషన్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. నాకు Z10 కంటే కూడా దీంట్లోనే కొంచెం ఇమేజ్ ప్రాసెసింగ్ బెటర్ అనిపించింది. అప్డేట్ వస్తే మేబీ దాంట్లో కూడా ఫిక్స్ అయ్యొచ్చేమో. ప్రస్తుతానికి మాత్రం నాకు కెమెరాస్ దీంట్లో బాగా నచ్చినాయి. కాకపోతే ఒక్క విషయం, డీటెయిల్స్ అసలు కనపడట్లేదు. చాలా వరకు బ్యూటీ యాడ్ చేస్తుంది. సాఫ్ట్ అవుతుంది ఇమేజెస్, కొద్దిగా ఎక్స్పోజర్ కంట్రోల్స్ అవి కూడా ఇమేజ్ చూడడానికి బాగుండేలా చేస్తుంది. కానీ నేను దగ్గరగా జూమ్ చేసి చూసుకుంటాను, నాకు డీటెయిల్స్ ఇంపార్టెంట్ అనుకుంటే కొంచెం కష్టం. కెమెరాస్ పరంగా పెద్ద కంప్లైంట్ చేయడానికి లేదు. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా పర్ఫెక్ట్ గా వస్తున్నాయి. ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా అంతే. ఈ సెగ్మెంట్ లో 32 మెగాపిక్సెల్ ఇచ్చారు అండ్ అవుట్పుట్ కూడా బానే ఉంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అది పెద్దగా కంప్లైంట్ చేయడానికి ఏమీ లేదు. ఫ్రంట్ కెమెరా నార్మల్ శాంపిల్స్ అండ్ ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ అన్ని కూడా యాజ్ యూజువల్ మంచిగానే పర్ఫార్మ్ చేస్తున్నాయి. అండ్ లో లైట్ పరంగా మాట్లాడితే కొంచెం ఇంకా ఈ బడ్జెట్ లో వస్తుంది కాబట్టి ఇంకా నాయిస్ కామన్ అనుకోండి. డీటెయిల్స్ కొంచెం తక్కువగానే ఇచ్చేస్తుంది అండ్ నాయిస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. మొహమ్మద్ కొంచెం డీటెయిల్స్ అవి చూపించడం కూడా అటు ఇటు అవుతుంది. అంత గొప్పగా అనిపించింది మీకు నైట్ టైం తీసుకుంటున్నప్పుడు. కాకపోతే పని కానివ్వచ్చా అని చెప్పంటే ఇంకా 20,000 లో వస్తుంది కాబట్టి కానివ్వచ్చు. ఇదొకటే కెమెరా ఈ రేట్ లో అని చెప్పంటే అవసరం లేదు, ఇంకా మంచి కూడా ఉన్నాయి. కాకపోతే దీంట్లో ఎలా ఉంది అనేది మాత్రం చెప్తున్నా. నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. స్టార్ ఆఫ్ ద షో 7300 mAh బ్యాటరీతో వస్తుంది. అన్నింట్లో కల్లా బాగా నచ్చింది బ్యాటరీ విషయంలోనే. నేను కాల్స్ దీంట్లోనే తీసుకుంటా, గేమింగ్ చేస్తా, మూవీస్ చూస్తా, అన్ని చేస్తా అనుకుంటే మోర్ దాన్ 10 hours ని మీరు ఖచ్చితంగా స్క్రీన్ ఆన్ టైం కింద ఎస్టిమేట్ చేసుకోవచ్చు. హెవీ యూజర్ నేను అనుకుంటే ఒక ఫుల్ వర్కింగ్ డే ఖచ్చితంగా వచ్చింది. లేదు మోడరేట్ యూజర్ అనుకుంటే 1 day పైన మీకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీంట్లో బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది. మీరు ఒకవేళ గేమ్స్ ఆడుకునేటప్పుడు ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడుతున్నారు అనుకోండి, డైరెక్ట్ పవర్ చార్జర్ నుంచి తీసుకునేది ప్రాసెసర్ అనేది. బ్యాటరీ హెల్త్ కూడా డిస్టర్బ్ అవ్వదు. అండ్ రివర్స్ ఛార్జ్ కూడా సపోర్ట్ ఉంది. లిటిల్ గా ఈ ఫోన్ మీరు ఒక పవర్ బ్యాంక్ లా యూస్ చేసుకోవచ్చు. మీ దగ్గర వేరే ఫోన్స్ ఏమైనా ఉన్నా, లేదా TWS బడ్స్ ఏమైనా ఉన్నా, ఇంకేవైనా కానీ ఈ ఫోన్ నుంచి రివర్స్ ఛార్జ్ చేయొచ్చు. అండ్ Antutu స్కోర్ నేను రన్ చేసినప్పుడు జనరల్ గా వేరే ఫోన్స్ లో నాకు 10 to 15% మధ్యలో డ్రాప్ అయింది. ఇందులో 6% బ్యాటరీ డ్రాప్ అయింది. CPU థ్రాటిల్ టెస్ట్ కూడా అంతే, ఒక 15 minutes చేస్తాం. అందులో కూడా అంతే, సుమారు 5% వరకు బ్యాటరీ డ్రాప్ అయింది. తక్కువ డ్రైన్ అవుతుంది కాబట్టి ఈజీగా మీరు ఇందా నేను చెప్పినట్లు ఒక వర్కింగ్ డే యాడ్ చేసుకోండి. ఇంకా UI అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ స్వీట్ పరంగా మాట్లాడదాం. ఇది Android 15 బేస్డ్ ఆన్ FunTouch OS 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ మీద ఉంది. ఇప్పుడు అప్డేట్ వచ్చింది, అది ఇన్స్టాల్ చేయండి. April 1st 2025 సెక్యూరిటీ మీద ఉంది. ఐకో, వివో వీళ్ళు కొంచెం అప్డేట్స్ పరంగా ఫాస్ట్ ఉంటారు. కానీ అక్కడే వచ్చింది చిక్కు. 2+3 years అప్డేట్ పాలసీతో వస్తుంది. 3+4 ఇచ్చుంటే చాలా బాగుండేది. బట్ ఇంకేం చేస్తాం, కాకపోతే కొద్దిగా ఫాస్ట్ వస్తాయని చెప్పాను అనుకోవడమే. కస్టమ్ ఫీచర్స్, యాప్ లాక్, హిడెన్ ఫోల్డర్, ప్రైవేట్ సేఫ్, ఇట్లాంటివన్నీ కస్టమ్ ఫీచర్స్ ఉంటాయి. డ్యూయల్ యాప్స్ ఇట్లాంటివన్నీ. UI లో యాడ్స్, పాపప్స్ వీటి పరంగా మాట్లాడితే బ్లోట్వేర్ అయితే కొంచెం ఎక్కువగా కనబడుతుంది. మీరు కావాలనుకుంటే వాటిని అన్ఇన్స్టాల్ చేయండి. కాకపోతే చాలా చిరాగ్గా అనిపించింది మీకు. ఫోన్ ఒకసారి మొత్తం బూట్ చేసుకున్న తర్వాత చాలా ఇబ్బంది అనిపించింది. ఇలా ఓన్ యాప్స్, పాపప్స్ కూడా కొంచెం ఎక్కువగా వస్తాయి. అవన్నీ కూడా డిజేబుల్ చేసి పెట్టుకోండి. హాట్ యాప్స్, హాట్ గేమ్స్ ఇవన్నీ కూడా డిజేబుల్ చేసి పెట్టుకోండి. ఇది ఇంకా ఓవరాల్ గా ఫోన్ అన్ని ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడితే. సర్వీస్ గురించి అయితే వివో ఆల్మోస్ట్ అన్ని సిటీస్ లో అండ్ రిమోట్ ఏరియాస్ లో
కూడా సర్వీస్ అవైలబుల్ ఉండిద్ది. కాకపోతే కొనే ముందు దగ్గరలో వివో సర్వీస్ సెంటర్ ఉందా లేదో చెక్ చేసుకుని ఆ తర్వాత తీసుకోండి. సర్వీస్ పరంగా ప్రాబ్లం ఉండదు. ఫైనల్ ఒకసారి ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, మిలిటరీ గ్రేడ్ 700 mAh 810H ప్రొటెక్షన్ ఉంది. 2 7300 mAh బ్యాటరీ, చాలా పెద్ద ప్లస్ పాయింట్. 3 డిస్ప్లే కూడా. కెమెరాస్ దీంట్లో డీసెంట్ ఇనఫ్ అండ్ ఫెయిర్ ఇనఫ్ కెమెరాస్ ఉన్నాయి. 5 పర్ఫార్మెన్స్ కూడా 20K అరౌండ్ లో పర్ఫార్మెన్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్. అండ్ ఇంకా రచ్చని 2 ఆస్పెక్ట్స్ నాకు. ఒకటి, స్టీరియో స్పీకర్స్ ఇవ్వలేదు, అదొకటి కొంచెం పెద్ద మైనస్ అనిపించింది. 2 UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. ఇది 3.1 ఇవ్వాలి, ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి. ఈ 2 విషయాలు కొంచెం ఇబ్బంది పడ్డాను. అండ్ ఫైనల్లీ, నువ్వు ఈ ఫోన్ కొనమని చెప్తావా వద్దని చెప్తావా అని చెప్పంటే, వీళ్ళు ఒకవేళ 22, 23 ఆ ప్రైస్ లో పెట్టారనుకోండి, తీసుకోమాకండి. 20,000 చాలా ఎక్కువ వీటికి. 20కి మించి ₹1 కూడా పెట్టదు. చాలా మంది 21కి వస్తుంది అక్కడ తీసుకొచ్చా అంటున్నారు. నేనైతే అక్కడ కూడా వద్దనే చెప్తా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వివో T4 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీగా నేను మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్, సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.